తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార అన్నాడీఎంకేలో లొకలొకలు షురు అయ్యాయి. సీఎం పీఠమెక్కడానికి పావులు కదుపుతున్న శశికళకు షాక్ ఇచ్చారు పన్నీర్ సెల్వం. చిన్నమ్మ సీఎం పీఠం ఆశలపై నీళ్లు చల్లుతున్నారు సెల్వం. సీఎం పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకోవట్లేదు పన్నీర్ సెల్వం. దీంతో అధికార పార్టీ రెండుగా చీలిపోతోంది. సెల్వం వైపు కొందరు ఎమ్మెల్యేలు, శశికళ వైపు మరికొందరు ఎమ్మెల్యేలు ఉన్నారు. జయలలిత నమ్మిన బంటైన పన్నీర్ సెల్వం గతంలో ఆమె ఆదేశాల మేరకు సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఆమె కోసం పదవిని తృణప్రాయంగా త్యజించారు. కానీ ఇప్పుడు అలా కాదు. శశికళ కోసం పదవిని వదులుకోవటానికి సిద్ధంగా లేరు. దీంతో జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ సాయం కోరుతున్నారు. శశికళపై గళం విప్పుతున్న దీప మద్దతుతో ఈ గండం నుంచి బయటపడాలని అనుకుంటున్నారు. శశికళను పోయస్ గార్డెన్స్ నుంచి బయటకు పంపటానికి, ఆమె పవర్స్ ను కట్ చేయటానికి కంకణం కట్టుకున్న దీపకు ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు అండగా నిలబడ్డారు. ఆ ఎమ్మెల్యేలు తన వర్గం ఎమ్మెల్యేలతో శశికళకు షాక్ ఇవ్వాలని అనుకుంటున్నారు పన్నీర్ సెల్వం. తమిళనాట పగ్గాలు చేపట్టడానికి పావులు కదుపుతున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఇవాళ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆమెను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవటానికే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. జయ సన్నిహిత అధికారులందరినీ ఇప్పటికే శశికళ సూచనలతో సెల్వం సాగనంపారు. ప్రభుత్వ సలహాదారు షీలా హఠాత్తుగా రాజీనామా చేయటం, సీఎం ఆఫీసులో జయ నియమించిన ఇద్దరు ఐఏఎస్లు సెలవుపై వెళ్లడంతో శశికళ పగ్గాలు చేపట్టడం ఖాయమనే ప్రచారం హోరెత్తిపోతోంది. దీంతో పన్నీర్ సెల్వం కూడా తన పదవిని కాపాడుకోవటానికి యత్నాలను ముమ్మరం చేశారు. శుక్రవారం మెరీనా బీచ్ వద్ద అన్నాదురైకు అంజలి ఘటించిన తర్వాత తిరిగి వెళ్తున్న చిన్నమ్మకు సెల్వం మొహం చాటేయటం కూడా అన్నాడీఎంకేలో సంక్షోభం తప్పదనే సంకేతాలను సూచిస్తున్నాయి. మరోవైపు అధికార పార్టీలో సంక్షోభాన్ని ప్రతిపక్ష డీఎంకే గమనిస్తోంది. తమిళనాట అన్నాడీఎంకే ప్రస్తుత బలం 135 కాగా డీఎంకేకు 89 మంది, కాంగ్రెస్కు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. శశికళనే శాసనసభాపక్ష నేతగా ఎంచుకుంటే మాత్రం సెల్వంకు డీఎంకే మద్దతు ఇస్తుందనేది కూడా చర్చనీయాంశమైంది. ఎందుకంటే సెల్వం కాన్వాయ్కు స్టాలిన్ దారివ్వటం, అసెంబ్లీలో విమర్శలు చేయకపోవటం వంటివన్నీ చూస్తుంటే డీఎంకే కొంతకాలం పాటు సెల్వంకు బాసటగా ఉండవచ్చనే వాదన వినిపిస్తోంది. జయలలిత మరణం తర్వాత కొందరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు స్టాలిన్ ను కలిసినా వారి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సబబు కాదని భావించారు స్టాలిన్. దీంతో సెల్వానికి మద్దతు ఇవ్వటం ద్వారా సరికొత్త సంప్రదాయానికి తెరతీయటమే కాకుండా తద్వారా మరింత ప్రజాదరణ పెంచుకుని భవిష్యత్తులో సీఎం కావాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.